వీడియో చూద్దాం. పిచ్చనా కొడుకు కొజ్జాగాడు వాడు, శేఖర్ భాషాగాడు. వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా? ధర్మ మహేష్ అనుకుంటున్నారా? ఇంటికి వస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం ఇచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరు. అదండ్రా వాడికి. మీ పెళ్ళాలు వాడితో మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ కాదనరా వాడికి. చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప, జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి మీరు తీసుకోకూడదని? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదో, డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా నన్ను, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. మీరు తీసుకుంటున్న వాళ్ళు కదా. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించనని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించనని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకో. రైట్, అది గౌతమి చేసిన కామెంట్స్. అయితే దీని మీద బేస్ చేసుకొని ఆర్జే శేఖర్ భాష ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయన కంప్లైంట్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీని నేను మీకు చూపిస్తున్నాను. ఈ కంప్లైంట్ కాపీలో ఏమని మెన్షన్ చేశారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ అట్ ద సేమ్ టైం ఇది కంప్లైంట్ కాపీ. ఒకసారి కంప్లైంట్ కాపీలో శేఖర్ భాష ఉన్నారు. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీ నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే మీరు 2 వర్షన్స్ చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇక్కడ గౌతమి మాట్లాడిన వీడియో అంటూ కూడా చక్కలు కుట్టిన వీడియోని మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ కాపీలో ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. కంప్లైంట్ కాపీలో ఏం మెన్షన్ చేస్తుందంటే రాజశేఖర్ గుడిమెళ్ళ అంటూ కూడా డీటెయిల్గా ఇక్కడ ఉంటూనే వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ నోటీస్ అబౌట్ ది లైఫ్ థ్రెటనింగ్ వార్నింగ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై 4-year-old daughter by Insta influencer Chirumamilla Gautami. I work as an RJ by name Shekhar Basha on 23rd September 2025 at around 5 p.m. She on her Instagram handle at Gautami Chaudhary made very abusive and vulgar comments on me using words పిచ్చినా కొడుక. ఇప్పుడు మీరు ఉన్నారు ఇదంతా కూడా ప్రస్తుతం అంశాలని కొన్నిటిని దాంట్లో మెన్షన్ చేసుకొచ్చిన క్రమం. సో కంటిన్యూ చేస్తూ on the next day she put status on her Insta threatening media people and me that she has employed Bihar goons to trash people and the families whoever are supporting her, in fact supporting her husband in their ongoing matrimonial issue. She says that she is tracking phones, call logs, locations and bank statements on her Insta live. So I request you to take a legal action against her for openly doing all these crimes and threatening families, especially pointing minor kid and intimidating by saying, what if 4 goons come and అభ్యంతర భాషది స్కిప్ చేస్తున్నాను. Please register the case and take strict action against her and her Bihar gang and protect me, my family and my 4-year-old daughter and her dignity. Evidence printout and pen drive attached. ఇక్కడ మీరు ఎవిడెన్స్ ప్రింట్అవుట్ అండ్ పెన్ డ్రైవ్ అటాచ్డ్ అన్నారు కదా శేఖర్ భాష.
ఆ వీడియో ఒకటి ఇచ్చారు, ఇంకా ఏమి ఇచ్చారు వాళ్ళకి ప్రూఫ్? స్టేటస్ ఒక స్టేటస్ లో బీహార్ తీసుకొస్తాను ఒరే ఎల్కే గాళ్ళారా మీడియా జర్నలిస్ట్ అందరినీ, నన్ను ఒక్కనే కాదు అందరినీ కూడా అనమాట. సో మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డిస్కస్ చేయొచ్చు. సో అది దాంట్లోనే బీహార్ గ్యాంగ్స్ అన్ని కూడా మెన్షన్ చేసింది. అది ఆవిడ స్టేటస్ క్లియర్ కట్గా. ఓకే, అది చాలా దారుణమైన నీచమైన భాష. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా డాష్. అంటే మామూలుగా క్వశ్చన్ చేయడం కూడా ఎవరు చేయకూడదు మీడియా పరంగా. ఏంటమ్మా ఇది, ఇప్పుడు ఒక వీడియో ఉంది ఆవిడది పాతది, ఆ వీడియోలో అంతా మహేషే చేశాడు, మహేష్దే ఇదంతా అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే సమాధానం చెప్పచ్చు. బట్ షీ చూస్ దిస్ పార్ట్. ఎవరన్నా అడిగితే గుండెలతో కొట్టిస్తా, లేకపోతే ఫ్యామిలీని టార్గెట్ చేస్తా. బట్ అక్కడ వినిపించే మాట ఏంటంటే, నేను గతంలో కూడా నేరుగా మీ ప్రస్తావన పేరు రాపోయినప్పటికీ ఇక్కడ కమెంట్ చేసిన సందర్భం తనకేంటి అవసరం, ఇది మా కుటుంబం అవసరం, తను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి చాలా మంచి ఇదే క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఏమని, ఇది మా ఫ్యామిలీ విషయం, తనకెందుకు, తను వచ్చి నా మీద ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను తను మాట రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది తప్ప లేకపోతే నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అవును కూడా చాలా సందర్భాలు చెప్పారు. నేను చెప్పిన దానికి సమాధానం, ఇప్పుడు మొగుడు పెళ్ళం ఉన్నారు, ఇప్పుడు రూమ్లో ఏదో కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నాకు అవసరం లేదు. మొగుడు బయటకు వచ్చినాడు రోడ్డులో, నడి రోడ్లో నువ్వు చూస్తుండగా మొగుడిని చంపడానికి వెళ్తుంది పెళ్ళం, ఏం చేస్తావు నువ్వు? ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు నీ పర్సనల్ డైరీ నేను ఏం తీసుకొచ్చి బయట పెట్టట్లేదు. నీ పర్సనల్ విషయం పర్సనల్, నేను మాట్లాడిన పర్సనల్. నీ పర్సనల్ డైరీ నువ్వు ఫేస్బుక్లో పెట్టావు, అది ఏమవుతుంది? అప్పటిదాకా ఉన్న నీ పర్సనల్ ఏమవుతుంది? పబ్లిక్గా కదా. సో పబ్లిక్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి దాని గురించి అడుగుతారు. ఈ డైరీలో నువ్వు ఇది ఎందుకు రాసుకున్నావు, ఇది ఎందుకు రాసుకున్నావు, అది నా పర్సనల్ డైరీ, నువ్వు ఎందుకు మాట్లాడతావంటే నువ్వెందుకు పబ్లిక్లో పెట్టుకున్నావు? ఫస్ట్ పాయింట్, మీరు తీసుకొచ్చుకున్నారు పబ్లిక్, అని నేను తీసుకురాలా. మీరు మీ సదరు మీడియా పెద్దలు లేకపోతే ఇంకెవరో వాళ్ళందరూ కలిసి కూర్చొని రోజు ఒక్క 498 ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి 40 రోజుల పాటు మీరు నాన్ స్టాప్గా ఎంతమంది ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రీతు అన్నారు, వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, వాళ్ళ చెల్లి గురించి మాట్లాడారు, ఇంకా అపోలో డాక్టర్ ఎవరో అన్నారు, ఆఖరికి నా కూతుర్ని కూడా ఇంత నీచంగా మాట్లాడారు. సో ఇంత దారుణంగా దిగజారి మాట్లాడుతూ మళ్ళీ నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుని, మీ పర్సనల్ ఎప్పటిదాకా మీ 4 గోడల మధ్య దాకా ఉన్నదాకా మీ పర్సనల్, ఎప్పుడైతే మీరు అది ఫేస్బుక్లోనో మీడియాలోనో పెడతారో దట్ ఈస్ నో మోర్ పర్సనల్. దాని కింద 100 మంది కామెంట్లు పెడతారు. మీ పర్సనల్ అంటే మీ రూమ్లో పెట్టుకోండి, మీ పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, లేకపోతే కోర్టులో పెట్టుకోండి. మీడియాకి ఎందుకు వచ్చారు? మీడియాకి వచ్చిన తర్వాత ఇది నా పర్సనల్ అనే హక్కే లేదు ఎవరికైనా సరే. ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత ఇది నా పర్సనల్ అంటే అది మీ డైరీ అయితే మీ డైరీ దాచిపెట్టుకోండి. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది అఫ్ కోర్స్ నా బాధ, అది నేను మీడియాకు వచ్చి చెప్పుకుంటాను. బట్ ఆ ఇష్యూ పర్సనల్, నాకు తనకు సంబంధించింది బాధ. ఒకవేళ కనుక దాన్ని సాల్వ్ చేయగలిగితే ఓకే, బట్ అలా కాకుండా దాన్ని ఇంకా పెద్దలు చేస్తున్నారు. మీ బాధ మీరు చెప్పుకుంటున్నప్పుడు అందరూ కూడా మీకు బాగా ఓదాలి, మిమ్మల్ని ఓదార్పు యాత్ర చేయాలి తప్ప మీరు ఎక్కడ సరే పోనీ మిమ్మల్ని ఓదార్పు యాత్ర చేయాలనుకున్నా కూడా మీరు ఎలా బిహేవ్ చేశారు? అక్కడ నన్ను కొట్టారండి, నన్ను తిట్టారండి కాదు, వాళ్ళలా వీళ్ళలా వాళ్ళకి ఆవిడికి నీకేం పని, నీ మొగుడు ఉండగా నా మొగుడితో నీకేం పని. సో దిస్ ఈజ్ నాట్ ఓదార్పు కలిగించే భాష కాదు అది. ఆడవాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ అమ్మని కించపరుస్తూ, వాళ్ళ చెల్లిని కించపరుస్తూ. ఇక్కడ తను ఇదే ప్రశ్నకు సంబంధించి మొదట్లో తను వచ్చిన క్రమంలో అడిగినప్పుడు నేను ఎవరిని డైరెక్ట్గా పేరు ఎత్తలేదు, నాకు అన్యాయం జరిగింది కాబట్టి మొదట్లో నేను ఎవరి పేరు తీయలేదు, ఏ అమ్మాయి బికాస్ ఆ అమ్మాయి కూడా నా లాంటి దగ్గర నేను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్పుడైతే నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు కదా నేను చెప్తాను మీకు. ఆవిడ ఆగస్టు 16న కేసు పెట్టింది. ఆగస్టు 16న కేసు పెట్టి 222 ఏదో సంథింగ్ ఎఫ్ఐఆర్ మన ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో గచ్చిబౌలిలో పెట్టింది. పెట్టిన ఆ నెక్స్ట్ రోజే ఆవిడ వెంటనే పెట్టిన ఆన్ ద స్పాట్ కెమెరా వస్తుంది ఒక టీవీ ఛానల్ నుంచి, అక్కడ మొదలెడుతుంది. ప్రతి ఏదో ఒక టీవీ ఛానల్లో ఆవిడ నాన్ స్టాప్గా వీళ్ళ ఫాదర్ని వీళ్ళ మదర్ని తిడుతున్నాను. నేను ఎప్పుడు వచ్చాను తెలుసా? ఒక నెల రోజుల తర్వాత ఎవరో అడిగితే దానికి సంబంధించి నాకు ఎప్పుడో ఏవో కొన్ని డీటెయిల్స్ తెలిస్తే అప్పుడు నాకు అసలు ఎవరు కూడా ఏం తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిందో నేను కొంచెం స్టడీ చేసి ఆ వీడియో చూసా. ఫస్ట్ ఒక వీడియో చూసా, ఈవిడ మాట్లాడిన మీడియం. ఇప్పుడు ఈవిడే పబ్లిక్ మీడియంలో ఒక హీరో నిఖిల్ పక్కన కూర్చొని ఒక గిస్మత్ మండి ఓపెనింగ్కి ఆయన వస్తున్నప్పుడు ఇదంతా మహేష్ చేసిందండి, ఇదంతా మహేష్ నిర్మించినది, దిస్ ఈజ్ హిస్ బేబీ అని చెప్పిన నువ్వు ఆ రోజు చెప్పి ఇవాళ ఎందుకు ఇలా మాట మార్చావు అడగకూడదా? ఎందుకంటే ఇగో పబ్లిక్ మీడియాలోనే నువ్వు ఇది చెప్పావు, ఇది పబ్లిక్ మీడియాలోనే చెప్పావు, ఇదంతా నాది నా కష్టం అని చెప్తున్నావు. ఆ రోజేమో ఇదని చెప్పావు, మాకెందుకు ఇదంతా? నువ్వు నీ